దేవుని నామమున మీకందరికీ వందనములు. వాక్యము కంటే ముందు మనము ఒక సుమధుర గీతమును విందాం. శూరుడైన యెహోవా, బలశౌర్యము గల యుద్ధ శూరుడైన యెహోవా, సైన్యములకధిపతి ఆ మహామహుడు, సైన్యములకధిపతి సైన్యములకధిపతి ఆ మహామహుడు, సైన్యములకధిపతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక తరుణము మీ మధ్య ఉండడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. మరి యొక్క బైబిల్ గ్రంథంలోని మరి యొక్క అంశంలోనికి మనము ఈరోజు ప్రవేశిద్దాం. వాటి మర్మములు తెలుసుకొని వాటి ద్వారా ఆత్మీయమైనటువంటి హెచ్చరికలు, ఆత్మీయమైనటువంటి మేలులు, ఆశీర్వాదములు మనము పొందుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అంశంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7వ వచనం వచ్చేటప్పటికి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మేమును లేవనెత్తుకునుడి. మహిమగల రాజు, ఈ రాజు ఎవడు అనంటే బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా.
అంటున్నాడు. అదే 9వ వచనంలో కూడా మరి ఒకసారి రిపీటెడ్గా మరి వ్రాయబడింది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైనటువంటి తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఇక్కడ 3 చోట్ల దేవుని యొక్క గొప్పతనం గురించి వ్రాయబడి ఉంది. మొట్టమొదటిగా 7వ వచనంలో మనం ఒకసారి చూస్తే, బల శౌర్యములు గల యెహోవా, బల శౌర్యములు గల యెహోవా. రెండవదిగా యుద్ధ శూరుడైనటువంటి యెహోవా. రెండవ ఆధిక్యత, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం, ఘనత, ప్రభావం ఏమిటి అనంటే యుద్ధ శూరుడైనటువంటి యెహోవా. మూడవదిగా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ గుమ్మములోనికి ప్రవేశించేటటువంటి దేవుడు ఎవరు అనంటే ఇన్ని క్యారెక్టర్స్ కలిగినటువంటి, ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి గొప్ప దేవుడు, మహిమగల రాజు. ఈ మహిమగల రాజు గుమ్మముల ద్వారా ప్రవేశించాలి. ఈ గుమ్మములు ఎలా ఉన్నాయి అనంటే మరి సంకుచితంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే మరి ఎత్తు తక్కువగా, విశాలత తక్కువగా, లేకపోతే వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క గుమ్మములు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈడేమంటున్నాడు 7వ వచనంలో, మీ తలలు పైకెత్తుకొనుడి. అంటే ఇంతవరకు ఏ విధంగా ఉన్నాయి అని అంటే ఈ గుమ్మములన్నీ కూడా మరి తలలు దించుకున్నటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ప్రవేశించాలనంటే, ఈ మహిమగల రాజు, ఈ సైన్యములకు అధిపతి యెహోవా ప్రవేశించాలంటే గుమ్మములు లేవనెత్తుకోవాలా, మీ తలలు పైకెత్తుకోవాలా. పురాతనమైనటువంటి తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునుడి. 24 అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది కదా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి అని. రెండవ మాట, ఇంకొక మాట మనం చూసుకుందాం ఇక్కడ. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది. చదువుతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి అంటున్నాడు. నీతి కలిగినటువంటి గుమ్మం. ఇప్పుడు యెహోవా దేవుడు మన హృదయాల్లోనికి ప్రవేశించడానికి అనంటే, మన గుమ్మములోనికి ప్రవేశించడానికి ఈ యొక్క సాదృశ్యంగా ఉన్నటువంటి మొట్టమొదటి అంశమును మనం చూసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మన హృదయాల్లోనికి, దేవుడు మన గుమ్మంలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగి ఉన్నామా లేదా అని మనల్ని ప్రశ్నించుకుందాం. మన తలలు దించుకొని ఉన్నామా? మన తలలు ఎత్తుకొని ఉన్నామా? తలలు ఎత్తుకునేటటువంటి పని ఎప్పుడు జరుగుతుందంటే మంచి ఘనమైనటువంటి పని జరిగినప్పుడు, ఒక విజయమును సాధించినప్పుడు, ఒక అర్హత పొందినప్పుడు, ఒక ప్రమోషన్ పొందినప్పుడు, లేకపోతే ఒక సన్మానమును పొందినప్పుడు, లేకపోతే ఒక మంచి కీర్తి, లేకపోతే ఒక మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఈ యొక్క తల ఎత్తుకొని తిరిగేటటువంటి, ఎప్పుడైతే తల దించేటటువంటి పని ఉంటుందో అనంటే అవమానము తీసుకొని వచ్చినప్పుడు, ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు, ఏదైనా దొంగతనం చేసినప్పుడు, ఏదైనా అవమానకరమైనటువంటి పని చేసినప్పుడు తల దించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రియులారా. ఇక్కడ తల ఎత్తుకొని ఉన్నామా, తల దించుకొని ఉన్నామా అనేటటువంటి అంశం మనం పరిశీలించుకుంటే, మహిమగల రాజు, ఈ యొక్క బల శౌర్యం గల రాజు, ఈ యుద్ధశూరుడైనటువంటి యెహోవా ఈ గుమ్మంలో ప్రవేశించాలంటే మన తలలు పైకి ఎత్తుకొని ఉండాలి. మన తలలు పైకి ఎత్తుకొని ఉండాలి. ఇది మొట్టమొదటిది. మీ తలలు పైకి ఎత్తుకొనిడి అనేటటువంటి మాట విషయమే మనము పరిశీలనగా మనం చూసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కయ్యూను, హేబేలు ఇక్కడ మనకు కనిపిస్తారు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించి ఉంటున్నాడు. కయ్యూను అర్పణ అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అనంటే ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఈయన కయ్యూను ముఖం చిన్నబుచ్చుకున్నాడు కదా. 6వ వచనంలో ఒక మాట ఉంది. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. 5వ వచనము, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? దేవుడు అడుగుతూ ఉంటున్నాడు కయ్యూన్ని కదా. అర్పణ అంగీకరించబడలేదు, ఆయనకు కోపం వచ్చింది, ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎదుట దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. చూడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? ఈ మాట కోసమే మనం ఈ యొక్క అంశంను చూసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? ఎవరు తల ఎత్తుకోగలరు? ఈ మహిమగల రాజు, ఈ సైన్యములకు అధిపతి యెహోవా, బలశూరుడైనటువంటి యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా ప్రవేశించాల అనుకునేటటువంటి గుమ్మము ఏ విధంగా ఉండాలనంటే తలలు ఎత్తుకొని ఉండాలి. ఈ తలలు ఎత్తుకొని ఉండాలి అనంటే సత్క్రియలు కలిగినటువంటి గుణము కలిగి ఉండాలి. ఎవరికైతే సత్క్రియలు లేవో వారి తల దించుకొని ఉంటారు కదా. ఎవరికైతే సత్క్రియలు లేవో, ఎవరి హృదయం అయితే దుష్క్రియలతో నిండి ఉన్నాయో, ఎవరి హృదయం అయితే దుష్టత్వంతో నిండిందో, ఎవరి హృదయం అయితే పాపంతో నిండి ఉందో, వీరు తలను ఎత్తుకొని తిరగలేరు, తలను ఎత్తుకొని నిలబడలేరు. వారి తలలు దించుకొని ఉంటారు. ఇటువంటి వారి గుమ్మముల వైపు దేవుడు చూడడు. అటువంటి గుమ్మముల వైపు దగ్గరికి కూడా యెహోవా దేవుడు ప్రవేశించడు అనేటటువంటి అంశం క్లియర్గా మనకు అర్థమవుతోంది. తలలెత్తుకొనుడి, మీ సత్క్రియలు బాగుంటే నీ గుమ్మంలో నేను ప్రవేశిస్తానంటున్నాడు. సత్క్రియలు చేయుడి, నీ గుమ్మంలో నేను ప్రవేశిస్తానంటు. ఇంకొక మాటను మనం చూసుకుందాం. ఇక్కడ కీర్తనలు 40వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనలు 40వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ దావీద్ మహారాజు ఇంకొక మాట అంటున్నాడు. రెండవ క్యారెక్టర్ ఇక్కడ. మొట్టమొదటి సత్క్రియలు, రెండవది తల ఎత్తుకోవాలంటే రెండవది లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. దావీద్ మహారాజు అంటున్నాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నా తలను ఎత్తుకొనలేకపోతిని. దావీద్ మహారాజు అంటున్నాడు. పాపం చేసినాడు దావీద్ మహారాజు. పాపం చేసినప్పుడు ఆయన దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ ఉంటున్నాడు. దేవుని ఎదుట అడుగుతూ ఉంటున్నాడు. అయితే ఈ మాటను మనం పరిశీలించుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, నువ్వు చేసినటువంటి పాపములన్నీ నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు, నువ్వు చేసినటువంటి ఆ యొక్క దుష్క్రియలన్నీ నిన్ను వెంటాడుతున్నప్పుడు, నువ్వు చేసినటువంటి అవమానకరమైనటువంటి పాపములన్నీ నిన్ను వెంటాడుతున్నప్పుడు ఏమనంటే ఇక్కడ తల ఎత్తి చూడలేకపోతిని దావీదు మహారాజు అంటున్నాడు. దావీదు మహారాజే ఈ మాట అంటున్నాడు. మన జీవితాల్లో మనల్ని వెంటాడుతున్నప్పుడు, మన పాపం వెంటాడుతున్న, మనం చేసినటువంటి అవమానకరమైనటువంటి పనులు, దుష్కార్యములు, దుష్ట హృదయంతో చేసినటువంటి పనులన్నీ కూడా మనల్ని వెంటాడుతున్నప్పుడు తల ఎత్తుకొనలేకపోతిని. కయ్యూను, సత్క్రియలు నీవు సరిగ్గా లేవు కాబట్టి నువ్వు తల, ఒకవేళ నీ సత్క్రియలు బాగుంటే నువ్వు తల ఎత్తుకొని తిరిగేవాడివి కదా. ఓ దావీదు, నువ్వు నిర్దోషమైతే నీ దోషములు నిన్ను వెంటాడవు కదా, నీ తలను ఎత్తుకొని తిరిగే వాడివి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు మహారాజు? పశ్చాత్తాపడుతుంటున్నాడు కదా. నా దోషములు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, తల ఎత్తుకొని తిరగలేకపోతిని, చూడలేకపోతిని, తల ఎత్తుకొని చూడలేకపోతిని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ పాపం చేసినటువంటి వారమైతే మనం తలను దించుకున్నటువంటి వారమవుతాం, దేవునికి అవమానకరంగా ఉంటాం. మహిమగల రాజు, సైన్యములకు అధిపతి యెహోవా ఈ గుమ్మంలో ప్రవేశించడానికి అర్హత లేదు అని ఇక్కడ మనకు తేటగా తెలిసిపోతూ ఉంటుంది. తేటగా తెలిసిపోతా ఉంది. మహిమగల రాజు ప్రవేశించాలంటే నువ్వు తల ఎత్తుకున్నటువంటి వాడిగా ఉండాలి, నీ సత్క్రియలు బాగుండాలా, ఎటువంటి దోషము లేనటువంటి వాడిగా ఉండాలి. అప్పుడు ఈ యుద్ధశూరుడైనటువంటి యెహోవా నీ యొక్క గుమ్మంలో ప్రవేశిస్తాడు. ఆ స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ యెహోవా దేవుడు నివసిస్తాడు అని అంటే మనము ఒక వచనం ద్వారా మనం చూసుకుందాం. దేవుడు మా ప్రకటన గ్రంథంలో కూడా మనకు రాయబడి ఉంది. 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినయడా నేను అతడు నాతో కూడా భోజనము చేయదము. నా స్వరము విని తలుపు తీసిన ఎడల, మన హృదయపు తలుపును ఆయన తడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుమ్మమును తడుతూ ఉన్నాడు.
నీ గుమ్మమును తడుతున్నాడు, నా గుమ్మమును తడుతూ ఉన్నాడు. ఒకవేళ తీసినటువంటి వారమైతే దేవుని స్వరమును విని ఆ స్వరమును నువ్వు గైకొని దేవునిని నువ్వు ఆహ్వానించినటువంటి వాడవైతే నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, గొప్ప మేలులు, దీవెనలు నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఇది ఇక్కడికి యెహోవా దేవుడు వచ్చేటటువంటి మన హృదయాలకు వచ్చేటటువంటి మాటను ఇక్కడ చూస్తుంటే, రెండవదిగా మనం ఇంకొక మాటను చూసుకుందాం. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అనేటటువంటి మాటను చూస్తాం. ఎందుకు మన హృదయాల్లోనికి రావాలనుకుంటున్నాడు, ఏమి అర్హత కలిగి ఉన్నాం. ఇక్కడ 1 కొరింథీయులకు 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుతున్నా వినండి. మీరు దేవుని ఆలయము అయి ఉన్నారనియు. మనం ఎవరంట? దేవుని ఆలయమై ఉన్నాము. 1, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? తెలియదా మీకు? సరే, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరంట? దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయం పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధంగా లేదా? పరిశుద్ధమైనటువంటి హృదయము, గుమ్మము కలిగి ఉంటే దేవుడు నీలో నివసిస్తూ ఉంటాడు. లేదు, పరిశుద్ధంగా లేదు, దుష్ట హృదయం కలిగి ఉంది అని అంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే సైతాను ఇక్కడ నివాసము చేస్తూ ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంగా లేదు కదా. మన స్థితి ఎక్కడ ఉంది అని అంటే అతి పరిశుద్ధంగా లేదు. ఒకవేళ అతి పరిశుద్ధంగా లేదు అనంటే ఇక్కడ సైతాను, ఇక్కడ దుష్ట హృదయం కలిగి ఉంటే సైతాను అధికారం కింద మనము ఉంటాం. సైతాను మనలను ప్రభుత్వం చేస్తూ ఉంటుంది కదా. మనల్ని నడిపించే సైతానే మనల్ని నడిపిస్తుంటుంది. మన క్రియలన్నీ కూడా సైతాన్ కిందికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం ఎవరమంట? దేవుని ఆలయమై ఉన్నాము. ఇది ప్రియులారా, దేవుడు యెహోవా మహిమగల రాజు ఈ గుమ్మంలో ప్రవేశించాలా. ఈ గుమ్మంలో ఏవి అనంటే లేవనెత్తుకొని ఉండాలా, తల దించుకొని ఉండకూడదు. రెండవదిగా ఇది దేవుని ఆలయము, మన హృదయములు దేవుని ఆలయమై ఉన్నాయి. దీనిని ఏ విధంగా పెట్టుకోవాలి అనంటే అతి పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనా దీనిని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మన హృదయమును పాడు చేసుకున్న ఎడల, మన హృదయం నిండా కపటము, దుష్ట హృదయము, లేకపోతే అన్ని ఆ గలతీయులకు రాసినటువంటి ఆ యొక్క శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిగి ఒకవేళ ఉంటే దేవుడు మనల్ని పాడు చేసేవాడుగా ఉంటున్నాడు. నీ యొక్క హృదయమును నువ్వు శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో నివసిస్తూ నీ కార్యములన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవునికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు దేవుడు ఈ కార్యములన్నీ కూడా చేస్తూ ఉంటాడు. మూడవదిగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక గుమ్మం వైపు చూడాలి. ఒక గుమ్మం వైపు చూడాలి. ఆ గుమ్మం వైపు చూడాలంటే మనకు కలిగినటువంటి కొన్ని అర్హతలు, మనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. మనం ఏ గుమ్మం వైపు చూడాలి? మొదటిగా కీర్తనలు 118, 20 వచనం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 118, 20వ వచనంలో ఒక మాట ఉంది. చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా గుమ్మం. మనము ఒక చోట ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, దేవుడు మహిమగల రాజు, యుద్ధశూరుడైనటువంటి దేవుడు మనలో ప్రవేశించాలి. మన గుమ్మం వైపు చూడాలి అనంటే మన జీవితం కూడా దేవుని వైపు చూసి ఉండాలి. ఆ గుమ్మం వైపు మనం కూడా చూసి ఉండాలి. ఆ గుమ్మంలో మనం నిరంతరము జీవించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ అర్హత, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల స్థితి మనం కలిగి ఉండాలి. ఇది యెహోవా గుమ్మము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా గుమ్మము వైపు చూచేటటువంటి బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే నీతిమంతులు. ఈ గుమ్మం వైపు దుష్టులు లేకపోతే పాపులు ఈ యొక్క గుమ్మం వైపు తల ఎత్తి చూడరు
కదా, ప్రవేశించరు. ఒకవేళ వచ్చినా కూడా అయిష్టంగా విని వెళ్ళిపోతుంటారు. యెహోవా గుమ్మము వైపు మందిరంలోనికి ప్రవేశించాలంటే నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. నీ నీతి నీకు ఒక అర్హతగా ఉండాలి, ఆత్మీయమైనటువంటి స్థితిగా ఉండాలి. ఇక్కడ నీతిమంతులు ఇందులో ప్రవేశించారు, అనీతిమంతులు ఈ యొక్క గుమ్మం వైపు చూడరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, త్రాగుబోతులు, లేకపోతే వ్యభిచారిణులు, లేకపోతే జూదమాడేటటువంటి వారు, లేకపోతే అన్యులు, వీరందరూ కూడా ఏదో జరుగుతుంది ఇక్కడ, లేకపోతే ఏం వాక్యం వింటావు, లేకపోతే ఏమి అని దేవుని యొక్క నామం ఎరగనటువంటి వారు ఈ గుమ్మం వైపు చూడరు. కాబట్టి అనీతిమంతులు ఈ యొక్క గుమ్మము వైపు చూడరు, పాపులు ఈ గుమ్మం వైపు చూడరు, లేకపోతే దోషముతో నిండినటువంటి వారు ఈ గుమ్మం వైపు చూడరు, సత్క్రియలు సరిగా లేనటువంటి వారు ఈ గుమ్మం వైపు చూడరు కదా. నీతిమంతులు, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు ఇందులో ప్రవేశించెదరు, నీతిమంతులు ఇందులో ప్రవేశించెదరు. ఒక మాటను చూసుకుందాం మనం ఇక్కడ. ఈ గుమ్మములోనికి ఏ విధంగా మనం ప్రవేశించాలంటే, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు నీకు చేసినటువంటి మేలులు కదా, దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటికీ కృతజ్ఞుడు అయి ఉండాలి. దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వాడవై ఉండాలి. అప్పుడు యెహోవా గుమ్మం వైపు నీవు చూస్తావు. దేవుడి కార్యం చేసినాడు నీ జీవితంలో అని నువ్వు ఎప్పుడైతే తలస్తావో అప్పుడు యెహోవా గుమ్మం నీకు కనిపిస్తుంది. ఇది యెహోవా కార్యం, ఇది యెహోవా వలన కలిగింది, ఇది దేవుని వలన జరిగింది అని ఎప్పుడైతే నీ జీవితంలో అనుకుంటావో నీవు యొక్క గుమ్మం వైపు చూస్తావు. ఈ గుమ్మము యెహోవా గుమ్మము. ఈ గుమ్మంలోని ప్రవేశించేటటువంటి వారు నీతిమంతులు. నీతిమంతుల జాబితాలో నీవు ఉన్నావా? లేవా? అనీతిమంతుడిగా ఉన్నావా? పాపములు చేయు ఒక స్థితిలో ఉన్నావా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ కా అన్ని తీసేస్తే కదా, దుష్టులు కూర్చుండేటటువంటి స్థలం ఇది. యెహోవా గుమ్మం వైపు రారు. దుష్టులు కూర్చుండేటటువంటి ప్రదేశంలో కూర్చునడానికే ఇష్టపడుతున్నారు. అపహాసకులు కూర్చుండు చోట అది ఇష్టమైనటువంటి ప్రదేశం ఈ యొక్క ప్రజలకు, ఈ యొక్క జనాలకు. తర్వాత పాపుల మార్గమును నిలవక, పాపులు ఎక్కడైతే నిలబడి ఉంటారో, ఎక్కడైతే కూర్చొని ఉంటారో, ఎక్కడైతే గుంపు కూడి ఉంటారో ఆ ప్రదేశమునే ఇష్టపడేటటువంటి వారుగా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా నష్టాన్ని తీసుకొచ్చేటటువంటివే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపుల మార్గంలో నీవు ఉన్నావా? మహిమగల రాజు నీ గుమ్మంలో ప్రవేశించాడు. అపహాసకులు కూర్చుండి చోట కూర్చున్నావా? మహిమగల రాజు నీ యొక్క గుమ్మంలో ప్రవేశించాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటూ వెళ్తుంటున్నావా? మహిమగల రాజు నీలో ప్రవేశించాడు. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కదా. నీకు చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి నీ జీవిత కాలం అంతయు. అందుకనే దావీదు మహారాజా అంటున్నాడు, ఒక్క దినము గడుపుట, నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కదా. దావీదు మహారాజు 7 మార్లు స్తుతించినట్లుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క పేతురు, యోహానులు మధ్యాహ్నం 3 గంటలకు సుందరమైన దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దానియేలు మరి ముమ్మారు ప్రార్థిస్తుంటున్నాడు కదా. దేవుని మందిరమును ప్రేమించేటటువంటి బిడ్డలు, ఎటువంటి బిడ్డల గుమ్మములు దేవుడు తట్టుతూ ఉన్నాడు. ఇటువంటి గుమ్మములోనికి ప్రవేశించడానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఇటువంటి గుమ్మములు తల ఎత్తుకొని తిరిగేటటువంటి గుమ్మములు, ఇటువంటి గుమ్మములు సత్క్రియలు కలిగినటువంటి గుమ్మములు, ఇటువంటి గుమ్మములు నీతిమంతుల గుమ్మములు. ఈ గుమ్మంలోనికి దేవుడు ప్రవేశించాలని ఇష్టపడుతుంటున్నాడు. అందుకని ఇక్కడ ఒక మాట చూద్దాం. మనకు ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చూసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం
6వ అధ్యాయం 9వ వచనం కదా. నోవాహు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క ఏ గుమ్మమును నోవాహు వెతుకుతూ ఉన్నాడు, ఎటువంటి అర్హత కలిగినాడు, ఎటువంటి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళినాడు, దేవుడు ఎటువంటి స్థితి అతనికి ఇచ్చినాడు, మనం చూసుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును అయి ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. ఎవరంటే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉన్నాడు. యెహోవా గుమ్మం వైపు చూసేటటువంటి వారు ఎవరు అని అంటే నీతిమంతులు. సరే, మొట్టమొదటిగా మన బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక వ్యక్తిని చూసుకుంటే, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడును అని వ్రాయబడి ఉంది. నింద లేనటువంటి వ్యక్తి, నీతిమంతుడు. అనీతి లేదు, పాపము లేదు, దుష్క్రియలు లేవు, చెడు ఆలోచనలు లేవు. నీతిమంతుడు. ఈ అర్హత మనం కలిగి ఉండాలంటే ఎంతో ప్రయాసపడాలి కదా. ఒక్క రోజులో ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సర్టిఫికేట్ అయితే మనకి రాదు. నీతిమంతుడు, నిందారహితుడు. ఈ చెడ్డ పని చేసినప్పుడేమో తొందరగా ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా. ఏదైనా ఒక చెడ్డ పని చేసి అవమానమైనటువంటి పని చేస్తే, లేకపోతే అందరూ నిందించడము, ఎదురుగా అతన్ని మరి అది ఇది 2-3 మాటలు అనేసి వెళ్ళిపోతారు కదా. ఇది త్వరగా జరిగిపోతుంది. కానీ నింద లేనటువంటి వాడిగా జీవించాలంటే, నీతిమంతుడుగా జీవించాలంటే ప్రయాసపడాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఇంత సులభమైనటువంటి కార్యము కాదు. తన తరములలో ఎంతమంది ఉన్నారండి అక్కడ ఉన్నటువంటి, అది ఊరు అక్కడ కదా, ప్రదేశం పెద్ద ప్రదేశం. ఆ ప్రదేశంలో నిందారహితుడు ఒకడే ఉన్నాడా, నీతిమంతుడు ఒకడే ఉన్నాడు కదా. దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు కదా. అటువంటి గుమ్మంలోనికి దేవుడు ప్రవేశించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఎందుకు? తల ఎత్తుకొని తిరగగల ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి నోవాహు. నీతిమంతుడు, నిందారహితుడు, అర్హత పొందినటువంటి వ్యక్తి. దేవుడు మరి ఇటువంటి గుమ్మం వైపు చూచేటటువంటి ఒక స్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యెహోవా దేవుడు ఈ యొక్క గుమ్మంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతుంటున్నాడు. అయితే ఈ నోవాహుకు ఒక అర్హత ఇచ్చినాడు. ఇక్కడ మనం ఆ మాటను చూసుకుందాం. ఇక్కడ ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరం వారిలో నేను నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. గనుక నీవును నీ ఇంటి వారును రక్షింపబడెదరు, తప్పించబడెదరు. ఎందుకు అంటే నీ గుమ్మము నీతిమంతమైనది, నీ గుమ్మము సత్క్రియల గలది, నీ గుమ్మము మరి ఆ నిర్దోషమైనది, నిందారహితుడు కదా, నీతిమంతుడు. ఇన్ని గుణములు కలిగినటువంటి నోవాహు గుమ్మం ఏ విధంగా ఉంటుంది ఆలోచిద్దామా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కదా. బాగా విశాలంగా తల ఎత్తుకొని ఉన్నటువంటి గుమ్మమే. ఈ గుమ్మంలోనికి దేవుడు ప్రవేశించున్నాడు. ఈ గుమ్మముకి ఒక అర్హత ఇస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఓడలోనికి మీ కుటుంబం ఒక్కటే ప్రవేశించాలా. ఎవరంట? గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏమండి ఈ ఓడ? ఈ ఓడ ఏది? రక్షణ ఓడ. ఈ ఓడ ఏది? రక్షించబడేటటువంటి ఓడ. ఈ రక్షణ యేసుక్రీస్తే కదా. ఈ ఓడ యేసుక్రీస్తే, దేవుడే ఈ ఓడ. ఈ ఓడలోనికి ఈ యొక్క నోవాహు కుటుంబముని రప్పిస్తూ ఉంటున్నాడు. నోవాహు నడిచినటువంటి లేకపోతే ఈ యొక్క ఓడలోనికి ప్రవేశిస్తున్నటువంటి గుమ్మం ఏది అని అంటే ఇది యెహోవా గుమ్మం. తప్పించబడుతూ ఉన్నాడు కదా. యెహోవా గుమ్మంలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాడు అంటే నోవాహుకు ఒక అర్హత కలిగి జీవిస్తూ ఉంటున్నాడు. ఒక అర్హత వచ్చింది ఇక్కడ. దేవుడిచ్చినటువంటి ఒక సర్టిఫికేట్, బిరుదు ఏమిటి అంటే నీతిమంతుడు, నిందారహితుడు. ఇంకొక మాట ఇక్కడ రాసి, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడోవై ఉండుట చూచితిని. ఇంకెవ్వరు కనిపించలేదు. నోవాహు నీవే నీతిమంతుడవు. నీ గుమ్మములు విశాలమైనటువంటివి, నీ గుమ్మములు మరి తల ఎత్తుకొనబడినటువంటివి
కదా, సత్క్రియలు కలిగినటువంటి జీవితం నీది. నిందారహితుడు, నీతిమంతుడు. నోవాహు ప్రవేశించినటువంటి గుమ్మము కదా, రక్షణ గుమ్మం. ఈ గుమ్మంలోనికి ప్రవేశించినాడు, తప్పించబడినాడు. అతని కుటుంబము, ఆ ఓడలో ప్రవేశించినటువంటి కొన్ని జంతువులు, పక్షులు అన్నీ కూడా రక్షింపబడినాయి. ఈ జంతువులన్నీ కూడా మరి నోవాహు బయటకు వచ్చినప్పుడు కొన్ని తీసుకొని, శ్రేష్టమైనటువంటి తీసుకొని బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉంటున్నాడు. కీర్తనలు 100వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఈ గుమ్మంలోనికి ప్రవేశించుడి. నోవాహు ఆ గుమ్మంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ ఓడ అనేటటువంటి గుమ్మంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, దేవుడు రక్షణ యెహోవా అనేటటువంటి గుమ్మంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉంటున్నాడు. ఇది కృతజ్ఞత అర్పణ. నోవాహు మర్చిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు చేసినటువంటి మనకిచ్చినటువంటి ఒక ఆధిక్యత అయితేనేమి, దేవుడు చేసినటువంటి ప్రతి మేలులను బట్టి మన జీవితాల్లో, మన పిల్లలకైతేనేమి, మనకు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనము కృతజ్ఞతార్పణలు చెల్లించేటటువంటి వారమై ఉండాలి, బద్ధులమై ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నోవాహు నీతిమంతుడు, ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించినాడు, ఆ యొక్క యెహోవా గుమ్మములోనికి ప్రవేశించినాడు. మనల్ని మన పక్కింటి వారు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి మన మందిరానికి వచ్చేటటువంటి వారందరూ కూడా అతడు నీతిమంతుడు, లేకపోతే అతడు మంచివాడు, అతని క్యారెక్టర్స్ చాలా మంచివి, మంచి గుణములు కలిగినటువంటి వాడు, మంచి ఆత్మీయమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు, దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, దేవుని వాక్యం గురించే మాట్లాడుతూ ఉంటాడని ఎవరైనా మన గురించి ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఉందా? ఒక చెడు గుంపు దగ్గర పోయినప్పుడు చెడు మాటలు, మంచి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మంచి మాటలు, మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఉండేటటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో అవన్నీ అక్కడ చేసుకుంటూ కదా, మనుషులకు కనపడవలెనని. అది కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతమైనటువంటి గుమ్మము, ఆ సత్క్రియలు కలిగినటువంటి గుమ్మమును దేవుడు ఏ విధంగా స్థిరపరుస్తాడంటే, ఏ విధంగా బలపరుస్తాడంటే, ఇక్కడ ఒక మాట మనం చూసుకుందాం. ఇక్కడ కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఈ గుమ్మములు దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే, దేవుడు ఈ గుమ్మంలో ఉన్నాడు, నీతిమంతుల గుమ్మములో దేవుడు ఉన్నాడు, సత్క్రియలు చేసేటటువంటి వారి గుమ్మములో దేవుడున్నాడు, నిర్దోషమైనటువంటి జీవితం కలిగినటువంటి వారి గుమ్మములో దేవుడున్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ కదా, నీతిమంతులు 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 అని అంటే, శాస్త్రుల నీతి కంటేను పరిచయాల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల నీవు పరలోక రాజ్యము చేరలేవు. శాస్త్రుల నీతి కంటేను పరిచయాల నీతి కంటేను, వాళ్ళన్ని విషయాలలో ఆ యొక్క ధర్మశాస్త్రం పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, వారి నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల ఆ యొక్క గుమ్మంలోనికి నీవు ప్రవేశించలేవు అంటున్నాడు దేవుడు. అది పరలోక రాజ్యం ఒక గుమ్మం. ఆ గుమ్మంలోనికి ప్రవేశించడానికే మనం ఇక్కడ సిద్ధపరచబడతా ఉంటున్నాం. 147వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. గుమ్మములు బలపరిచి ఉన్నాడు అంటున్నాడు కదా. మన వాకిళ్ళు ఎప్పుడు బలపరుస్తామంటే, అవన్నీ ఏమైనా ఇంజెస్ కానీ, ఆ బోల్టులు కానీ అవన్నీ కూడా ఎప్పుడైనా లూజ్ అయిపోతే, లేకపోతే దానికి ఉన్నటువంటి అంటే పట్టు లేకపోతే గట్టిగా లేకపోతే దానిని బలపరచడానికి మనం ఏం చేస్తామంటే అన్నీ గట్టిగా పెట్టుకుంటాం కదా, ఎవరు రాకుండా. చాలామంది పెద్ద 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 లాక్స్ వేస్తారు, చాలామంది పెద్ద లాక్స్. ఈ యొక్క గుమ్మపు గడియలు బలపరచబడుట దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, యెహోవా దేవుడు నీ నీతి యొక్క గుమ్మంలోనికి ఎప్పుడైతే ప్రవేశించినాడో, ఈ గుమ్మంకు ఒక స్థితి కలిగి ఉంటుంది, ఒక సెక్యూరిటీ కలిగి ఉంటుంది కదా. ఈ గుమ్మపు గడియల్లోనికి ఎప్పుడైతే బలపరచబడినాయో, నీ హృదయపు గుమ్మము బలపరచబడిందో, ఇందులోనికి ఎవరు కూడా ప్రవేశించలేరు. అంటే దేవుడు తప్ప ఇంకెవరు కూడా ప్రవేశించలేరు. ఈ గుమ్మపు గడియలు బలపరచబడి ఉన్నాయా? బలపరచబడి ఉన్నాయి అని అంటే దేవుడు ఇందులో ఉన్నట్టు కదా. ఒకవేళ బలపరచబడలేదు అని అంటే ఇందులో సైతాను, దుష్కార్యములు, పాపము, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ఈ హృదయంలో ఉన్నాయి. గలతీలో రాసినటువంటి ప్రతి ఒక్క శరీర కార్యాలు ఇక్కడ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ప్రవేశిస్తాయి. గుమ్మపు గడియలు బలపరచబడకపోతే పాపం నీ జీవితం నేలుతుంది కదా. అందుకని ఒక చోట ఒక మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నేను పాపము చేయకూడదు అని అంటే నేను ఏం చేస్తున్నానంటే నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యం ఉంది అని అంటే నేను పాపము చేయను. ఈ వాక్యం ఎవరు? యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు నీ హృదయంలో కలిగి ఉంటే నీ గుమ్మములో ఆ యొక్క మహిమగల రాజు ప్రవేశించి ఉన్నాడు అని అంటే నీ గుమ్మములు బలపరచబడి ఉన్నవి. నీ గుమ్మములు బలపరచబడి ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో. సైతాను క్రియలు నీలో ఏలుతూ ఉన్నాయా? లేకపోతే మహిమగల రాజు సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా ఆ గుమ్మములో ఉన్నాడా? ఇక్కడ ఎప్పుడైతే గుమ్మపు గడియలు బలపరచబడినాయో ఇందులోనికి సైతాను లేకపోతే పాపపు క్రియలు ఇందులోనికి ప్రవేశించలేవు. ఎందుకు అనంటే ఈ గడియలు బలపరచబడినాయి. ఇందులో యెహోవా దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఈ గడియలు బలపరచబడినాయి కాబట్టి ఈ యొక్క గుమ్మంలోనికి ఏ యొక్క దుష్కార్యము, ఏ చెడు ఆలోచన, ఏ యొక్క చీకటి శక్తుల ప్రభావము, ఏ అధికారము కూడా ఇందులో ఉండలేదు, నివసించలేదు, లేకపోతే ప్రవేశించలేదు అనొచ్చు. ఎందుకు? యుద్ధశూరుడైనటువంటి యెహోవా ఇందులో ఉన్నాడు కదా. యుద్ధశూరుడైనటువంటి యెహోవా ఇందులో ఉన్నాడు. బలశౌర్యములుగా యెహోవా ఇందులో ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇందులో ఉన్నాడు. కాబట్టి నీ గుమ్మము బలపరచబడింది. ఇటువంటి స్థితిలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. నీ గుమ్మపు గడియలు దేవుని చేత బలపరచబడి ఉండాలి అని అంటే నువ్వు దేవుని ఆహ్వానించాలి. దేవుని మరి ఆ యొక్క తలుపు తడుతూ ఉన్నాడు, నువ్వు ఆహ్వానించాలి. ఆ గుమ్మంలోనికి ఆహ్వానించాలంటే నీ సత్క్రియలు మంచివై ఉండాలి. నీ యొక్క దోషములన్నీ కూడా తొలగించబడి ఉండాలి. నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. అప్పుడు ఈ గుమ్మంలోనికి దేవుడు ప్రవేశిస్తాడు. మన ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, మన గుమ్మముల యొక్క స్థితి, మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాము అని అంటే ఇక్కడ మనం చూసుకుందాం ఒక మాటను. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం. గుమ్మములు ఏవి అంటే మన స్థితి అండి. మన స్థితి, మన పాపపు స్థితి, మన హృదయాల స్థితి, మన జీవితాల స్థితి ఏ విధంగా ఉంది అని అంటే దేవుని ఎదుట ఈ విధంగా ఉన్నాయి. చదువుతున్నాను. 1వ అధ్యాయం 4వ వచనం. సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను. పట్టణపు గుమ్మములన్నీ కూడా ఏమైపోయినాయి? పాడైపోయినాయి. పట్టణపు గుమ్మములన్నీ కూడా పాడైపోయినాయి. పాడైపోయినటువంటి స్థితి. మన గుమ్మములు ఏ విధంగా ఉన్నాయంటే పాడైపోయినటువంటి స్థితి కదా. ఇందులో దేవుడు ప్రవేశించలేనటువంటి స్థితి, వంగిపోయినటువంటి స్థితి, తల ఎత్తుకోలేనటువంటి జీవితం కలిగినటువంటి ఈ గుమ్మములు, మన జీవితాలు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి మరి ఇంకొక మాటను మనం చూసుకుందాం. ఇక్కడ పాడైపోయినటువంటి ఇంకా ఎట్లున్నాయంట? ప్రలాపించుచున్నవి. ప్రలాపించుచున్నవి, ఏడుస్తూ ఉన్నాం కదా. మన జీవితాలంతా కూడా నలిగినటువంటి స్థితి, బాధాకరమైనటువంటి స్థితి, లేకపోతే అనగారినటువంటి స్థితి, కుంగిపోయినటువంటి స్థితి, పాడైపోయినటువంటి స్థితి, దేవుని యొద్దకు రాలేనటువంటి స్థితి కదా. తల ఎత్తుకోలేనటువంటి ఆ యొక్క జీవితం కలిగి ఉన్నాం. కాబట్టి ఇంకా ఏముందంటే ఇక్కడ దుఃఖాక్రాంతం. మన జీవితాలంతా కూడా ఏడుపు, నిట్టూర్పు, విలాపము కదా, కృంగుదల, నిరాశ, ఇవన్నీ కూడా ఈ గుమ్మంలో కలిగి ఉన్నాం. ఈ గుమ్మాలు ఈ విధంగా ఉన్నాయి. మన జీవితపు గుమ్మాలు ఈ విధంగా ఉన్నాయి. మన జీవితపు గుమ్మాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్తే అతిక్రమం విస్తారమైంది కదా. మన యొక్క గుమ్మముల అతిక్రమములు విస్తారమైపోయినాయి. అతిక్రమములు విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. మన జీవితాల్లో ఏముందంట? అతిక్రమములను బట్టి శ్రమలున్నాయి. మన అతిక్రమమును బట్టి మన జీవితాల్లో కృంగుదల ఉంది. మన అతిక్రమమును బట్టి మన జీవితాల్లో నష్టాలు, బాధలు, ఇబ్బందులు
ఇవన్నీ కూడా కలిగి ఉన్నాం. ఎందుకు అని అంటే మన గుమ్మములు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి, ప్రలాపించుచున్నవి, తర్వాత విడువబడుచున్నది కదా, నిట్టూర్పు విడుచుచున్నారు, తర్వాత దుఃఖాక్రాంతులు, శ్రమలు, అతిక్రమము, ఇంకా ఏముందంటే ఇక్కడ సౌందర్యం అంతా కూడా వెళ్ళిపోయింది కదా, ఆత్మీయమైనటువంటి సౌందర్యం అంతా కూడా వెళ్ళిపోయింది. ఆత్మీయమైనటువంటి ఆనందం లేదు, సౌందర్యం లేదు కదా. జీవితంలో నిరాశ, మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేత లేదు అనంటే వర్షాలు లేవు, మేత లేదు అనంటే ఆ యొక్క ఫలవంతమైనటువంటి పంటలు లేవు, మేత లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటిదంతా ఎండిపోయినటువంటి స్థితి. మేత లేదు అని అంటే అక్కడంతా కూడా మరి ఆకలి, అక్కడంతా కూడా ఏముంది అని అంటే ఆకలి, బాధ, మరి ఆయాసం ఉంది, బాధ ఉంది. మరి అక్కడ ఏం లేదు అని అంటే ఫలవంతమైనటువంటి జీవితం లేదు, ఆత్మీయమైనటువంటి ఫలవంతమైనటువంటి జీవితం లేదని ఇక్కడ నిదర్శనం. మేత లేని దుప్పుల వలె ఎండిపోయి ఉన్నటువంటి స్థితి. ఆత్మీయంగా మరి బైబిల్ గ్రంథమును చదవలేనటువంటి స్థితి, దీంట్లో మరి ఎండిపోయినటువంటి స్థితి. ఏమంటున్నాడు ఇక్కడ? మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేతలేని దుప్పు ఎట్లుంటుందండి? బక్కచిక్కిపోయి ఉంటుంది కదా. నీకు ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అని అంటే నీవు జీవగ్రంథం నువ్వు చదవనటువంటి వాడవైతే నువ్వు బక్కచిక్కినటువంటి స్థితి వాడవే. నీ ప్రార్థనా జీవితం లేదు నీ జీవితంలో అంటే మేత లేనటువంటి వాడవే. ఆ జీవితం కలిగి ఉన్నావా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ? దేవుడు నీ యొక్క గుమ్మమును తడుతూ ఉన్నాడు, నీ యొక్క గుమ్మమును తడుతూ ఉన్నాడు. రెండవదిగా ఈ యొక్క మాటలు మనం ఇక్కడ చూసుకుంటున్నాం. పైన ఒక్క మాట ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా, చాలా ఇష్టమైంది నాకు. ఈ గుమ్మములు పట్టణపు గుమ్మములని పాడైపోయాను. బానే ఉంది ఈ మాట. ఇదే విలాప వాక్యంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది ఇక్కడ. జనభరితమైన పట్టణము, జనభరితమైనటువంటి పట్టణం, జనులంతా తిరిగేటటువంటి పట్టణం, సంతోషంగా తిరిగేటటువంటి పట్టణం, అన్ని మార్కెట్ ప్లేస్ అన్ని కూడా జనాలు 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 ఉండేవి. అయితే ఇక్కడ ఏమైందంట? ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమయ్యను. ఏకాకి అయిపోయింది. ఎందుకు? పాడైపోయినటువంటి గుమ్మము ఇది ఏకాకిగానే ఉంటుంది కదా. పాడైనటువంటి గుమ్మంలో ఎవరు నివసిస్తారంటే సైతాను ఉంటాడు. సైతాను చోట ఇంకా ఎవరు రాలేరు. అన్ని అతిక్రమములు, అన్ని పాపములు, దోషములు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఇవన్నీ కృంగుదాల ఇవన్నీ కలిగి ఉంటారు. ఇక్కడ ఈ మాటను చదువుతున్నాను ప్రేమనంటే, అది విధవరాలి వంటిదాయను. ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. అది విధవరాలి వంటిదాయను. ఈ పట్టణపు గుమ్మము విధవరాలి వంటిదైంది. ఎట్లా? పాడైపోయినటువంటి స్థితిలో ఉంది. విధవరాలి వంటిదాయను. మేతలేని వంటిదైంది. బానే ఉంది. విధవరాలి వంటిదాయను. విధవరాలు అంటే పెళ్లి చేసుకొని భర్త చనిపోయినప్పుడు భార్య విధవరాలు అవుతుంది. భర్త చనిపోయినప్పుడు భార్య విధవరాలు అవుతుంది. నా జీవితంలో మన భర్త ఎవరు అని అంటే యేసుక్రీస్తు మన భర్త కదా. మనం సంఘం అయితే మరి ఆ యొక్క దేవుడే భర్తగా ఉంటున్నాడు కదా. ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు. ఎట్లా వస్తున్నాడంట? బూరలతో ధ్వనితో వస్తూ ఉంటున్నాడు. అయితే విధవరాలి వంటి దానివైతివే. క్రీస్తు లేడా నీ జీవితంలో? విడవబడినటువంటి దానవైతివా? ఎందుకు లేడు? నువ్వు చేసినటువంటి సత్క్రియలు లేనటువంటి స్థితి ఆ విధంగా చేసిందా? నీతి లేని జీవితం నిన్ను ఆ విధంగా మరి తరిమికొచ్చిందా? నీ దోషములు నిన్ను వెంటాడుతూ నిన్ను ఈ విధంగా విధవరాలిగా చేసిందా? ఏ విధంగా విధవరాలవైనావు? ఏ పాపమును కట్టుకున్నావు? ఏ పాపము ఏ యొక్క సైతానును నీ గుమ్మంలోనికి ప్రవేశింపజేసుకున్నావు? ఏ కార్యములు నీ యొక్క గుమ్మంలో పెట్టుకున్నావు? నీతి కార్యములు లేవు, సత్క్రియలు లేవు, అన్ని నిందలు, అవమానాలు కదా. పక్క చిక్కిపోయినటువంటి స్థితి. ఇక్కడ మేత లేనటువంటి స్థితి అంటున్నారు. విధవరాలి వంటి దాయను. క్రీస్తు లేని జీవితం. నీ జీవితంలో క్రీస్తు లేడు. విధవరాలి వంటి దాయను. ఒకప్పుడు చదువుతా ఉంటివా?
బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నావా? ఒకప్పుడు చిన్న ప్రార్థనలు చేసుకుంటా ఉంటివా? మరి ఇప్పుడు ఎందుకు దేవుడు విడిచిపెట్టినాడు నిన్ను? దేవుడు ఎందుకు నిన్ను విడిచిపెట్టినాడు? నువ్వెందుకు విధవరాలు అయిపోయినావు? క్రీస్తు ఎందుకు నీకు దూరమైనాడు? క్రీస్తుని కలిగి ఉండాలా. విధవరాలైనటువంటి దానిగా ఉంటే నీ జీవితంలో నష్టమే నష్టమే నష్టమే. ఆ జీవితం కలిగినటువంటి వారు అయితే నీ మీద నింద ఉంది. ఆ విధవరాలు అయితే నీ మీద నింద ఉంది. ప్రజలు నీ మీద మరి నిందలు వేసేటటువంటి జీవితం కలిగి ఉంటాం కదా. సత్క్రియలు లేనటువంటి జీవితం, నిందలు కలిగినటువంటి జీవితం నీకు ఇష్టమా? అటువంటి జీవితం జీవించడం ఇష్టమా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధవరాలి వంటి దాయను అని అంటున్నాడు కదా. క్రీస్తు లేనటువంటి జీవితమును విధవరాలిగా మనం ఇక్కడ పరిగణిస్తూ ఉంటున్నాం. క్రీస్తు మన జీవితంలో కలిగి ఉండాలి. నీ గుమ్మంలో ఉన్నప్పుడు నీకు భర్త ఉన్నాడు, క్రీస్తు నీకు భర్తగా ఉన్నాడు. ఆ స్థితిలోనికి నువ్వు నేను రావాలని దేవుడు ఇష్టపడుతూ. ఆ విధంగా ఇంకొక మాటను మనం ఒక్కసారి చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. ఏమంటే ఇక్కడ అంగలార్చుచున్నది అంటున్నాడు. దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, అది దుఃఖించుచున్నది, అంగలార్చుచున్నది. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. చూసారా, ఈ గుమ్మం ఏ విధంగా ఉందంటే నేలకు వంగుదురు. ఎందుకు? విచారగ్రస్తులైనారు, అంగలార్పు కలిగి ఉన్నారు. ఇంకోటి ఏముంది? దుఃఖించుచున్నారు, అంగలార్చుచున్నారు, విచారముతో నిండినటువంటి వారంగా ఉంటున్నారు. ఏమైందంటే అప్పుడు నేలకి వంగిపోయి ఉన్నారు. ఈ గుమ్మములన్నీ వంగిపోయి ఉన్నవి. ఎందుకు అంటే వీటిలో నిట్టూర్పు ఉన్నది, దుఃఖం ఉన్నది, అంగలార్పు ఉన్నది. ఎందుకు? మహిమ గల రాజు ఈ గుమ్మములో లేడు కనుక ఈ గుమ్మములో ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నవి. ఇంకా కింద ఒక మాట ఉంది, దేశంలో వర్షము కురవక పోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. సేద్యం చేయవారు ఏం చేస్తున్నారంటే అక్కడ సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు, తలలు వంచుకొనుచున్నారు, తలలు కప్పుకొనుచున్నారు. వర్షము లేక దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి లేనటువంటి వారు ఏ విధంగా ఉంటుందంటే వర్షము లేనటువంటి ఒక పట్టణము, లేకపోతే వర్షం లేనటువంటి దేశము, వర్షం లేనటువంటి స్థితి. వర్షం లేకపోతే పంటలు ఉండవండి, వర్షం లేకపోతే ధాన్యం ఉండదండి, కరువు ఉంటుంది. అక్కడ కరువు ఉంటుంది. వర్షము లేని, ఆత్మీయమైనటువంటి ఆహారము లేని, ఫలము లేని. వర్షం ఉంటే ఆత్మీయమైనటువంటి అంటే మంచి ఫలాలు ఉంటాయి కదా, అన్నీ దొరుకుతాయి మనకు. పళ్ళు దొరుకుతాయి, కాయగూరలు దొరుకుతాయి, ధాన్యం దొరుకుతుంది, కూరగాయలు దొరుకుతాయి. ఎప్పుడైతే వర్షం ఉండదో ఈ ఫలాలన్నీ కూడా మనకు దొరకవు, మనం కూడా ఆరోగ్యంగా ఉండలేం. ఈ శరీర సంబంధమైనటువంటి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి హెచ్చరిక ఏమిటి అనంటే వర్షము కురియక. అక్కడ ఏముందనంటే అక్కడ వర్షము కురవనందున నేల చీలిపోయినది. ఇక్కడ వీళ్ళందరూ సేద్యం చేయవారు ఎట్లున్నారంట? సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. ఆ విధంగా ఉన్నామా? అంగలార్పు మన జీవితంలో ఇంకా ఉందా? ఎటువంటి స్థితిలో నీకు రావాలని ఇష్టపడుతుంటున్నాడు దేవుడు అనంటే నీ జీవితంలో శాంతి, సంతోషం, సమాధానం ఇవ్వాలని కోరుకుంటుంటున్నాడు కదా. సమయమును పోనీయక సద్వినియోగ పరుచుకో. సమయం అంతా పోయింది. ఒక జ్ఞానివైతే నువ్వు తల ఎత్తుకొని తిరగగలిగేటటువంటి వాడివే. నువ్వు అజ్ఞానివి కనుక, నీ సత్క్రియలు నీ జీవితంలో లేవు కనుక నీవు తలలు వంచుకొని నేలకు వంగి అని వ్రాయబడింది ఇక్కడ కదా. నువ్వు జ్ఞానివైతే మహిమ గల రాజును నువ్వు ఆహ్వానిస్తావు. నువ్వు జ్ఞానివైతే ఆ యొక్క యుద్ధ శూరుణ్ణి
నీ యొక్క హృదయంలో నీ గుమ్మంలోనికి ఆహ్వానిస్తావు. నువ్వు జ్ఞానివైతే ఆ యొక్క సైన్యములకు అధిపతి యెహోవాను నీ గుమ్మంలోనికి ఆహ్వానిస్తావు. అంతేనా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? మనం ఇంకొక మాటను చూసుకొని ముగిస్తాం. ఆఖరణ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ మన కోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలో సిద్ధపరచబడినటువంటి ఆ గుమ్మం ఉంది. ఈ గుమ్మం ఏ విధంగా ఉంది, దాని యొక్క క్వాలిటీస్ ఏ విధంగా మరి ప్రశస్తంగా ఉంది, ఎటువంటిది కదా. మన ఇల్లులు అయితే మనం అందరము గ్రానైట్ రాళ్ళతో, లేకపోతే అవేంటివో కజారియా అని, లేకపోతే ఇంకొక టైల్స్ అని, లేకపోతే మంచి మంచివి అన్నీ కూడా కదా, గ్రీన్ ప్లై, ఇవన్నీ కూడా చాలా వాడి ఈ ప్లైవుడ్స్ అన్నీ కూడా మంచి మంచివి మనము యూజ్ చేస్తూ ఉంటాం. సిమెంట్ కూడా మంచిది, ఇటుకలు మంచివి. ఇక్కడ ఉన్నటువంటి గుమ్మంలోనికి మనల్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. ఎటువంటి గుమ్మములు అన్నట్టు ఇక్కడ చదువుతున్నా 21 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ప్రకాశించుటకై ఎట్లా ఉందట, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ఇక్కడ పైన చూస్తే 18వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణగల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇంకా చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ గుమ్మం వైపు నువ్వు చూస్తా ఉన్నావు? ఇటువంటి గుమ్మము పైన నీ కోసము సిద్ధపరచబడి ఉంది. ఈ గుమ్మంలోనికి ప్రవేశించడానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అటువంటి గుమ్మంలోనికి ప్రవేశించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇటువంటి ఇల్లు కట్టేసి ఎవరైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తేనే మనం చాలా సంతోషపడతాం కదా. చిన్న గిఫ్ట్ లేదంటే ఒక చిన్న వస్తువు ఇచ్చినారంటే చాలా సంతోషపడతాం. ఇటువంటి గుమ్మము మన కోసం సిద్ధపరచబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎటువంటి గుమ్మం అంటే 12 రకాలైనటువంటి ప్రశస్తమైనటువంటి రాళ్లతో నిర్మించబడినటువంటిది గుమ్మాలు ఇక్కడ పైన ఉన్నాయి కదా. ఎన్ని? దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 గుమ్మములు. ఇటువంటి గుమ్మములో నేను నన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము తల ఉంచుకొని తిరిగేదరు? ఎంతకాలము సత్క్రియలు లేనటువంటి వారుగా జీవించెదరు? ఎంతకాలము తల ఉంచుకొని నేలకు వంగిపోయి ఉండేదరు, బక్క చిక్కిపోయి ఉండేదరు? ఎంతకాలం అంగలార్పు, ఎంతకాలం దుఃఖాక్రాంతులై ఉండేదరు? నిరాశ, శ్రమలు, అతిక్రమములు ఎంతకాలం? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంతకాలం నీవు పాపపు జీవితం జీవించి ఉంటే ఇంకా చాలు. ఈ యొక్క గుమ్మంలోనికి యెహోవా దేవుని ఆహ్వానించు. నీ గుమ్మములు తలలు పైకెత్తుకో, సత్క్రియలు కలిగి ఉండు. తర్వాత ఎంత కాలం వ్యర్థమైన దానిని ప్రేమించేదారు. ఈ లోకంలో ఉన్నదంతయో 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటిని అధిగమించి ఉండాలి. ఇదే వ్యర్థమైనది. ఎంత కాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదు. ఈ లోకమంతా వ్యర్థమైనదే. దీనిని ప్రేమించినావా, నీ యొక్క గుమ్మంలోనికి యెహోవా దేవుడు ప్రవేశించాడు. తర్వాత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఎంత కాలము అబద్ధమైనటువంటి దానిని వెతికెదరు కదా. అబద్ధమైనటువంటి దానిని, ఇదే నన్ను కాపాడుతుంది, ఇదే నన్ను ఆశ్రయిస్తుంది, లేకపోతే ఇదే అని చెప్పేసి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ నీ యొక్క జీవితంను కొనసాగించటం కదా. ఎంత కాలము అబద్ధమైనటువంటి దానిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు నీ యొక్క గుమ్మములు, నువ్వు వెతికినటువంటి గుమ్మములు ఒకవేళ దుష్ట
కదా దుష్టుల ఆలోచన చొప్పున అటువంటి ప్రదేశంలో ఉన్నావా? అపహాసకులు కూర్చున్నటువంటి చోటే నీ గుమ్మమా? లేకపోతే కదా కీడు చేసేటటువంటి, లేకపోతే గుంపులు గుంపులుగా కూడి మరి చెడ్డ మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి గుమ్మముల వైపు వెతుకుతూ ఉంటున్నావా? దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తుంటున్నాడు. ఎంతకాలము వ్యర్థమైన దానిని వెతికెదరు? ఆ యొక్క నీతి గుమ్మం వైపు నువ్వు నడుచు కదా. ఆ యొక్క గుమ్మముని వెతుకు. నీతివంతమైనటువంటి జీవితం కలిగి ఉండు, సత్క్రియలు కలిగి ఉండు. దేవుడు నీ యొక్క గుమ్మం వైపు చూస్తాడు. నీ గుమ్మములోనికి ఎప్పుడైతే వచ్చినాడో నీ గుమ్మపు గడియలు బలపరచబడతాయి. నీ గుమ్మపు గడియలు బలపరచబడినప్పుడు సైతాను క్రియలకు అధికారం లేదు. నీ క్రియలన్నీ కూడా దుఃఖం ఉండదు. నీకు మేత కలిగి ఉంటావు. నీ జీవితంలో మరి నిరాశ ఉండదు, కృంగుదల ఉండదు, నిట్టూర్పు ఉండదు, అతిక్రమం ఉండదు. నీ ఫలవంతమైనటువంటి జీవితం, ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉంటావు. కాబట్టి ఆ యొక్క గుమ్మం వైపు నువ్వు వెతుకు. ఆ యొక్క ముత్యములు, 12 ముత్యములు గల ఆ యొక్క పరలోక రాజ్యంలో మన కోసం సిద్ధపరిచినటువంటి గుమ్మం వైపు మనం వెతుకుతూ మరి అటువంటి స్థితిలోనికి, ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి మనం అందరం ప్రయాణం చేస్తూ ఆ గుమ్మం కోసం ఎదురు చూద్దాం. దానిలోనికి ప్రవేశించడానికి మనము మన విశ్వాసమును కాపాడుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్.